అందరికీ నమస్కారం అండి. మీ ముందుకి మరో కొత్త టెంపుల్. ఇది తాళ్ళమ్మ దేవి టెంపుల్ ఎలమంచిల్లులో ఉంది. అనకాపల్లి జిల్లా పురుషోత్తంపురంలో అయితే ఈ టెంపుల్ ఉంది. ప్రజెంట్గా అయితే ఉంది. ఎటు చూసినా కానీ గ్రీనరీ కనపడుతుంది. ప్రతి ఒక్క మామిడి చెట్టుకి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు ఉన్నాయి. ఎటు చూసినా కానీ కొబ్బరి తోటలండి, చాలా కొబ్బరి చెట్లు. ఎక్కడ చూసినా కానీ కొబ్బరి చెట్లు అంటే కొబ్బరి బోండాలు. ఒకవైపు చూసుకున్నట్టయితే మనకి కోనేరు కూడా ఉందండి. ఇక్కడ మనకి కార్తీక మాసం వస్తే ఆ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీపారాధనలు వదులుతూ ఉంటారంట. రండి చూద్దాం. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. మీ అందరికీ ప్రతి ఒక్క బిట్ని కూడా చూపించాలనే ఒక ఆలోచనతో మాత్రం నేను ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఇదంతా కూడా ఒక కోనేరు. సో మనకి ఇక్కడ మాత్రం చాలా చాలా చక్కగా నీళ్ళు అవన్నీ ఉన్నాయి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి దీపాలు వదిలి వెళ్తూ ఉంటారంట. అసలు ఈ వాతావరణం చూస్తూ ఉంటేనైతే ఈ కోనేరు పక్కన అలా ఉండిపోవాలనిపిస్తుందండి. ఎందుకంటే చక్కటి చల్లటి గాలి, చాలా పొల్యూట్ లేని ప్రశాంతమైన వాతావరణం. ఆహా ఎంత బాగుంది. ఇలాంటి వాతావరణంలో ఇల్లు కట్టుకొని ఉంటే ఎంతో బాగుంటుంది కదా. చాలామందికి ఇలాంటి కోరికలు ఉంటాయి కదా. నాకు ఇలాంటి కోరిక ఉందండి. మరి మీకు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మొత్తానికైతే శ్రీ శ్రీ తాళ్ళమ్మ తల్లి దేవాలయంలోకి అయితే వెళ్తున్నాము. 21, 22 తారీఖుల్లో అయితే చాలా పెద్ద ఎత్తున అమ్మవారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనకి ఇక్కడ స్థల పురాణం కనుక్కుందాం అన్నగా ఇక్కడ గుడి అయితే క్లోజ్ అయ్యింది. మార్నింగ్ అయితే ఓపెన్ ఉందండి. మార్నింగ్ నేను రాలేకపోయాను, బట్ ఇక్కడ నుండే దర్శించుకుందాం. ఓం శ్రీ తాళ్ళమ్మ దేవియే నమః. ఇదండి ఇక్కడ వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా కానీ ఇక్కడ నుండి ఇంకో గుడికి కూడా కనెక్టెడ్ అయితే ఉందండి. లోపలికి వెళ్దాం పదండి. చూసారు కదండి ఎంత చక్కటి వాతావరణం. ఇలాంటి వాతావరణానికి వస్తేనైతే నాకు అస్సలు కదలబుద్ధి కాదండి. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం కొబ్బరి చెట్లు, ఇటు సైడ్ మొత్తం కూడా కొబ్బరి చెట్లు, పూల చెట్లు, చక్కగా మనకు 100 వరహాల పూలు అంటారు కదా, చక్కగా అక్కడ కింద ఉన్నాయి. మొత్తం మామిడి చెట్లు అయితే ఎంత పెద్ద పెద్ద కాయలు. ఇలాంటి చెట్లు మనకు సిటీలో ఉంటాయితే తెల్లారేసరి చెట్టు మీద కాయలు కూడా కనిపించవండి. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఒక మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టుకి ఫుల్ కాయలు అయితే ఉన్నాయి. రండి అమ్మవారిని చూద్దాం. ఆహా ఎంత చక్కటి గాలి అని అంటే చాలా చాలా బాగుంది. చూసారు కదండి అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు. పెద్ద పెద్ద కళ్ళ ఆకారంలో అమ్మవారు. చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. నూకాలమ్మ తల్లి దేవాలయంలోకి అయితే వెళ్తున్నాము. పక్కనే తాళ్ళమ్మ తల్లి మెయిన్ టెంపుల్, అది క్లోజ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చాం మనం. నైట్ టైంలో సింగిల్గా వస్తే మాత్రం ఆ కళ్ళు ఆకారంలో అయితే చాలా భయపడుతూ ఉంటారు. అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఎదురుగా చూసుకున్నట్టయితే పోతురాజు. ప్రతి ఊర్లలో కూడా చాలా విలేజెస్లో కూడా మనకి పోతురాజులు కనిపిస్తూ ఉంటారు కదా. పోతురాజు గారు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు అమ్మవారికి ఎదురుగా. చాలా బాగుంది కదండి టెంపుల్ అయితే. నాకైతే చాలా చక్కగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఒకసారి వెనక్కి కూడా వెళ్ళి చూద్దాం. ఈ ప్రకృతిని మీ అందరికి కూడా చూపించాలని ఒక చిరు ప్రయత్నం. ఎక్కడో కొత్త ప్రపంచం లోకంలోకి వచ్చినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇలాంటి ప్రదేశాలకి చాలా అరుదుగా వెళ్తూ ఉంటాను. చాలా ఇయర్స్ తర్వాత అయితేనే విలేజెస్కి వచ్చాను. మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయడము, నేను రావడము, ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ బాగా ఎండలు ఉండడం వల్ల నేను వీడియోస్ ఎన్నో చేద్దామని వచ్చాను, బట్ నేను చేయలేకపోతున్నా. అసలు సింహాచలం కూడా వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ నుండి ఎలమంచి నుండి 2.5 3 hours పడుతుంది అనేసరికి ఇక్కడ ఇక్కడ అమ్మవారి స్థల పురాణం కూడా కనుక్కొని చెప్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ మార్నింగ్ టైమే గుళ్ళు ఓపెన్ ఉంటాయంట. 22వ తారీఖు ఈ అమ్మవారిది అయితే ప్రోగ్రామ్స్ అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయని ఇక్కడ కాలనీ వాళ్ళు చెప్పారు. సో అక్కడ గుడి నేను చూపించలేదు కాబట్టి కనీసం ఇక్కడ ఉన్న అమ్మవారినైనా మీరందరూ చూసి మనస్ఫూర్తిగా దర్శించుకుంటారని నా ఈ చిరు ప్రయత్నం.
మొత్తానికైతే శ్రీ శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చాము. అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాం. కానీ మెయిన్ టెంపుల్ అయితే నెల 22వ తారీఖు ఇక్కడ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే నమూనా టెంపుల్స్ అయితే అమ్మవారి ఆకారం ఇలా ఉంటుందని చెప్పేసి మీకైతే చూపించడం జరిగింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ గుడికి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ స్థల పురాణాన్ని అయితే మీకు కళ్ళ కట్టిన విధంగా అయితే చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అండి, చక్కగా ఫ్యామిలీతో వచ్చిన మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. చుట్టూ ఎటు చూసినా గ్రీనరీ, మామిడి తోటలు, కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాగే మనకి హైవే కూడా జస్ట్ 500 మీటర్స్ కూడా ఉండదండి. అంత చాలా నియర్ బై అయితే ఈ టెంపుల్ ఉందని చెప్పచ్చు. చాలా బాగుంది వ్యూ. చూశారు కదా, ఇక్కడైతే సాళ్ళమ్మ తల్లి అసలు విగ్రహం ఇక్కడే ఉందండి. ఆమెని అక్కడ మనకి స్వయంభుగా వెలిసిన సింహాలు అయితే కనిపిస్తున్నాయి. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది భక్తులు అయితే అమ్మవారికి చీర సార కూడా పెట్టడం జరిగింది. మన తెలంగాణలోనే కాదండి, అమ్మవారికి చీర సార వేయడం సహజంగా మన హిందూ ధర్మంలో. ఏదన్నా మనం అనుకున్న కోరికలు నెరవేరితే తప్పకుండా అమ్మవారికి చీర, అలాగే ఒడిబియ్యం ఇలాంటివన్నీ పోస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి ఒడిబియ్యం పోసి అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకొని చీర జాకెట్ అయితే పెట్టడం జరిగింది. నేను ఇందాక అయ్యో అసలు అమ్మవారిని చూపించలేకపోయానే ఫీల్ అయ్యాను కదా. బట్ ఇక్కడ ఈ భక్తులు అయ్యగారికి ఫోన్ చేసి పిలిపియడంతో మీ అందరికి కూడా అమ్మవారి దర్శనాన్ని అయితే కల్పించిన పుణ్యం వాళ్ళకైతే తప్పకుండా దక్కుతుంది. శ్రీమాత్రే నమః. వీడియో తీస్తాను.